అందరికీ నమస్కారం. ఈరోజు బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్‌లో సెమిస్టర్ 4 కోర్స్ కోడ్ 10 జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ 70 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. సెక్షన్ ఏలో మనకి 8 షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. 5 అటెంప్ట్ చేస్తే 5 ఇంటూ 4 20 మార్క్స్‌ని స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ క్వెషన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ పిక్చర్ ప్రొజెక్షన్ ఫార్ములా. పిక్చర్ ప్రొజెక్షన్ ఫార్ములా దానికోసం షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. Second question, define enantiomers and diastereomers with the examples. Enantiomers and diastereomers కోసం డెఫినేషన్ అనేది రాస్తూ దాని యొక్క ఎగ్జాంపుల్స్ కూడా చెప్పమంటున్నారు. థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ Na ప్లస్ అండ్ K ప్లస్ పంప్ ఇన్ బయాలజికల్ సిస్టమ్స్. బయాలజికల్ సిస్టమ్స్లో Na ప్లస్ అండ్ K ప్లస్ పంప్ కోసం షార్ట్ నోట్ అనేది రాయమంటున్నారు. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టాక్సిసిటీ ఆఫ్ మెటల్ అయాన్స్. మెటల్ అయాన్స్ యొక్క టాక్సిసిటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్, డిఫైన్ pH అండ్ ఎక్స్ప్లెయిన్ pH స్కేల్. pH డెఫినేషన్ అనేది రాస్తూ pH స్కేల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సిక్స్త్ క్వశ్చన్, రైట్ అ షార్ట్ నోట్స్ ఆన్ అ కామన్ అయాన్ ఎఫెక్ట్. కామన్ అయాన్ ఎఫెక్ట్ కోసం షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. సెవెంత్ క్వశ్చన్, రైట్ అ షార్ట్ నోట్ ఆన్ అ హాఫ్ లైఫ్ ఆఫ్ అ రియాక్షన్. హాఫ్ లైఫ్ ఆఫ్ అ రియాక్షన్ కోసం షార్ట్ నోట్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు. ఎయిత్ క్వశ్చన్, డిఫైన్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈక్వేషన్. యాక్టివేషన్ ఎనర్జీ కోసం డెఫినేషన్ రాస్తూ ఈ ఈక్వేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 ఇంటూ 10 50 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. 9A క్వశ్చన్, డిస్కస్ అ ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ఆప్టికల్ రొటేషన్ అండ్ స్పెసిఫిక్ రొటేషన్. ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ ఆప్టికల్ రొటేషన్ అండ్ స్పెసిఫిక్ రొటేషన్ కోసం డిస్కస్ చేయమంటున్నారు. 9B క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉంటాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని యొక్క సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్పమంటున్నారు. 10A క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ అ మెటల్ అయాన్స్ ఇన్ బయాలజికల్ and thus classification of elements according to their biological action. బయాలజికల్ సిస్టంలో మెటల్ అయాన్స్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తాయని చెప్పి డిస్కస్ చేస్తూ ఎలిమెంట్స్ అకార్డింగ్ టు దేర్ బయాలజికల్ యాక్షన్. బయాలజికల్ యాక్షన్ అకార్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 10B క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఐరన్ ఇన్ బయాలజికల్ సిస్టమ్స్. బయాలజికల్ సిస్టమ్స్లో ఉన్న ఐరన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 11A క్వశ్చన్, డిస్కస్ అ బఫర్ సొల్యూషన్ విత్ హెండర్సన్ ఈక్వేషన్. బఫర్ సొల్యూషన్ అనేది హెండర్సన్ ఈక్వేషన్తో డిస్కస్ చేయమంటున్నారు. 11B క్వశ్చన్, డిఫైన్ ద సొల్యుబిలిటీ ప్రోడక్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ద సోలబిలిటీ ఆఫ్ స్పారింగ్లీ సోలబుల్ సాల్ట్స్. సోలబిలిటీ ప్రోడక్ట్ అనేది డెఫినేషన్ రాస్తూ సోలబిలిటీ ఆఫ్ స్పారింగ్లీ సోలబుల్ సాల్ట్స్ కోసం అప్లికేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 12A క్వశ్చన్, derive the integrated rate equation for the first order reaction. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కోసం ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ అనేది డెరైవ్ చేయమంటున్నారు. 12B క్వశ్చన్, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రియాక్షన్ రేట్స్ సచ్ యాజ్ టెంపరేచర్, ప్రెషర్, కెటలిస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రియాక్షన్ రేట్స్ అనేవి డిస్కస్ చేయమంటున్నారు యాజ్ అ టెంపరేచర్, ప్రెషర్, కెటలిస్ట్, కాన్సన్ట్రేషన్తో. 13A క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కొలిజన్ థియరీ అండ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్. కొలిజన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ థియరీ ఆఫ్ రియాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. 13B క్వశ్చన్, డిరైవ్ ద మిచెలిస్ మెంటన్ ఈక్వేషన్. మెంటన్ ఈక్వేషన్ కోసం డెరైవ్ చేయమంటున్నారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏ పేపర్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్.